సృష్టికర్తవైనా యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మంటికి రూపమిచ్చినావు, మహిమలు స్థానమిచ్చినావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారా? ఇది నాన్న వాక్యం మీ వద్దకు రావడానికి కొంత ఆలస్యమైంది, దయతోటి మన్నించండి. నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండము 7వ అధ్యాయం 18వ వాక్యం. జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అపారమైనటువంటి మీ ప్రేమ, దయ, కృప, వాత్సల్యతను బట్టి నిండు మనసుతో మీకు స్తోత్రములు. ప్రభువా, చదవబడిన వాక్యము మీది, వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైనా నన్ను మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయమని, రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయమని, సియోనులో నుండి మీ కృపాహస్తం తోడనుగ్రహించమని, సజీవుడు, సర్వాధికారి, సర్వాంతర్యామి అయిన యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి, ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? గడిచిన దినాన మనము నోవహు సిద్ధపరిచిన వాడ నీళ్ల మీద లేచెను అని మనం విన్నాం. ఈ వాడ లేచింది, నీళ్ల మీద నడిచింది, అరారాతు కొండ మీద నిలిచింది. 3 ముక్కల బోధ వలె ఉంది కదా. ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటంటే వాడ నీళ్ల మీద నడిచెను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, గడిచిన దినాల్లో మనం విన్నాం కదా, వాడ దగ్గరగా 300 రైలు బోగీలలో ఎంత సామాగ్రి మోసుకెళ్ళవచ్చో అంత కెపాసిటీ, బరువును మోయుటకు సామర్థ్యం కలిగినటువంటిది వాడ. దగ్గర 7,000 జాతుల పశువులే కానీ పక్షులే కానీ ఉన్నాయి. ఇంత బరువైనటువంటి వాడ ఇది నీళ్ల మీద నడిచి ఇప్పుడు నోవాహు ఉన్న ప్రాంతం నుండి అరారాతు కొండపైకి నడిచిందంట. చూడండి, కీర్తనాకారుడు ఒకసారి అంటారు, నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుమంటున్నాడు. గమనించాలి, ప్రాణం ఎప్పుడైతే తల్లడిల్లిందో బూదిగంతాల నుండి ఆయన మొరపెట్టాడు. ఎందుకు? ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను నీవు ఎక్కించు అని అడుగుతున్నాడు. ఆత్మీయులారా, వినాలి, ప్రాణం గలక తల్లడిల్లకపోతే బూదిగంతాల నుండి ఆయన మొర్రపెట్టాడు. మొర్ర పెట్టకపోతే దేవుడు ఎత్తైన కొండపైకి ఆయనను ఎక్కించడం. ఈరోజు మన జీవితంలో కూడా పిల్లరా, ఆ వాడను గూర్చిన శ్రేష్టమైన పాఠం ఏంటంటే, వాడ నీళ్ల మీద లేవాలన్నా నీళ్ల మీద నడుచుకుంటూ అరారాతు కొండ మీదకి వెళ్ళాలన్నా నీటి ప్రవాహం దానికి అవసరం. ఆకాశపు తూములు విప్పబడ్డాయి, భూమి మీద సముద్రములు అన్నీ, చెరువులు అన్నీ కూడా ఒకేసారి పొంగిపోయాయి. పిల్లరా, ఈ విస్తృతమైనటువంటి ఆ వర్షము నీటి ప్రవాహానికి వాడ నడిచెను అని మనం చూస్తున్నాం. చూడండి, మనలో చాలామంది షిప్ యార్డ్ అనేది మనకు తెలుసు. ఆ ఒడ్డునకు వాడ వచ్చినప్పుడు నిజానికి దాని యొక్క ఇంజిన్ అనేది ఆ కెప్టెన్ ముందుగానే ఆపేస్తాడు. ఎందుకంటే ఒడ్డుకు వచ్చేటప్పుడు నీటి ప్రవాహం తక్కువగా ఉంటుంది. తక్కువగా ఉన్నప్పుడు దాని ఇంజిన్ ఆపేస్తాడు. ఆపేసి మరొక చిన్న బోటు లేదా స్టీమర్ వంటి వాటి చేత
ఈ బరువైన వాడను మరొకటి రెండింటి సహాయం చేత దాన్ని ఈడ్చుకుంటూ ఒడ్డుకు లాగుకొస్తారు. మరలా ఒడ్డు నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు కూడా ఒడ్డున నీటి ప్రవాహం తక్కువ ఉంటుంది కనుక కనీసం వాడకి ఇంజన్ కూడా స్టార్ట్ చేయడు. నా పిల్లరా, అలాగున నెమ్మదిగా లోతునకు ఈడ్చుకుని వెళ్ళి అక్కడ ఇంజిన్ స్టార్ట్ చేస్తాడు. అంటే వాడ నడవాలంటే నీటి ప్రవాహం అవసరం. అది విస్తృతమైన నీటి ప్రవాహం. ఈ రోజుల్లో దేవుని పిల్లరా, దేవుని బిడ్డలుగా మన జీవితంలో కూడా ఎక్కలేనంత ఎత్తైన కొండకు మన ఆధ్యాత్మిక జీవితం, మన ఆత్మీయ జీవితం నడిపించబడాలంటే నిశ్చయంగా మనకు కూడా నీటి ప్రవాహం అంటూ శ్రమ మనకు అవసరం. గడిచిన దినాల్లో మనం విన్నాం, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిరిగి తిని అంటాడు. అయితే శ్రమ కలిగాక ఏం చేశాడు? కట్టడలు నేర్చుకున్నాడంట. నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమనందు ఇనుట నాకు మేలాయను అంటున్నాడు. అంటే దేవుని పిల్లరా, దేవుని పిల్లలుగా మన జీవితంలో కూడా శ్రమ అనేది మనలను మేలుకరమగు మార్గంలో నడిపిస్తుంది. ఈ మాటలు వినిచిన ఆత్మీయుల బహుశా ఈ ఉదయకాల వేళ నువ్వు శ్రమల మధ్యలో ఉన్నావా? ఆర్థికంగా ఉన్నావా? లేక ఆరోగ్యంగా నలిగిపోతూ ఉన్నావా? కలవరపడకు, శ్రమనే చూడకు. శ్రమ నీ జీవితంలో ముగింపు కాదు. శ్రమను దాటించే దేవుడు కూడా ఉన్నాడు. శోధనయే కాదు, వేదనయే కాదు, కుటుంబంలో సమస్యలే నీ జీవితానికి ముగింపు కాదు. వాటినన్నింటి నుండి విడిపించే మహాపరిశుద్ధుడైన దేవుడు మనకు తోడై ఉన్నారు. అయితే మనం కనిపెట్టాలి, ఆ నీటి ప్రవాహం మీద వాడ నడిచెను అని చూస్తున్నాం. ఆ వాడకి ఏ విధమైనటువంటి యంత్రం, మోటార్ అనేది లేదు. వాడను సిద్ధపరుచుకున్నాడు ఆ భక్తుడు, అంత మాత్రమే. అయితే నా పిల్లరా, ఈ వాడ అరారాతు మీదకి వెళ్ళాలంటే, ఉన్నత శిఖరానికి నడిపించబడాలంటే ఖచ్చితంగా దానికి నీటి ప్రవాహం అవసరం. నిజమే పిల్లరా, మన మోకాళ్ళు వంగాలంటే, ఉదయమున, మధ్యాహ్నమున, సాయంత్రాన ప్రార్థన చేయాలంటే, వారంలో ఉపవాసం ఉండాలంటే మన జీవితంలో కూడా శ్రమ అవసరం. చూడండి, ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, ఆది సంఘము దేవుని యొక్క కృపలో నడిపించబడుతుంది. చూడండి, అపోస్తుల కార్యగ్రంథం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 అధ్యాయాల వరకు మనం చూసినప్పుడు ఒక్కొక్క అధ్యాయంలో దేవుడు సంఘాన్ని స్థాపించి అద్భుతాలు చేస్తూ విస్తరింపచేస్తూ వచ్చారు. సరిగ్గా 7వ అధ్యాయం ముగింపులో స్టెఫను చనిపోయాడు. పిల్లరా, 8, 1, 2లో స్టెఫను సమాధి. అక్కడున్న మాట ఏంటి తెలుసా? అయితే సౌలు ఇంకను సంఘము మీదకి గొప్ప హింస అని ఉంటుంది. గొప్ప హింస కలుగుతుందంట. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఆ హింస సంఘాన్ని ఏం చేసింది? విస్తృతంగా అభివృద్ధి పొందడానికి చేసింది. చూడండి, యెరూషలేములో ఆది సంఘమందు ఒక హత్య జరిగింది పిల్లరా. ఆ హతసాక్షి స్టెఫను. శ్రమ విస్తరించింది, సంఘము హింసించబడుతుంది. చూడండి, సంఘం అంటే యేసయ్య శరీరం. యేసయ్య శరీరం అంట హింస నొందుతుందంట పిల్లరా. అయితే ఆ హింస వలన ఏమైంది? ఆ హింస వలన జరిగినటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు ఆ సంఘము పిల్లరా యెరూషలేము నుండి యోదయ నుండి నా దేవుని పిల్లరా సమరయ నుండి భూదిగంతాల వరకు సంఘం అనేది విస్తరించింది. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, ఒక సంఘం అభివృద్ధి పొందాలంటే దానికి ఎప్పుడైతే హింస కలిగిందో, 8:1 ఆ కాలముందు యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస కలిగినందున, సంఘం అంటే యేసయ్య శరీరం అండి, యేసయ్య శరీరానికి హింస కలిగిందంట. అద్భుతం. హింస కలుగుట వలన ఏమైందో తెలుసా? ఆ అపోస్తల కార్యగ్రంథం 1:8లో మనం చూసినప్పుడు, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక యెరూషలేములోను, యోదయలోను, సమరయ భూది గంతాల వరకు నాకు సాక్షులై ఉంటారన్నారు. అంటే దేవుడు చెప్పిన ఉద్దేశం, దేవుడు ఉద్దేశించిన నిర్ణయం చొప్పున సంఘం అభివృద్ధి చెందాలంటే అది కొంత హింసకు గురవ్వాలి. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, నీవు సంఘములో ఒక సభ్యుడివా? నీవు సంఘములో ఒక సభ్యురాలువా? యేసు రక్తములో కడగబడి, యేసు రక్తం చేత కొనబడి, ప్రత్యేకించబడి ప్రభు కొరకు పరిశుద్ధమైన జీవితాన్ని చేయొచ్చు ప్రభు యొక్క రహస్య రాకడకు కనిపెట్టుచున్న దేవుని బిడ్డవా? అయితే విను, నీకు కూడా కొన్ని హింసను, కొంత శ్రమను దేవుడు అనుమతిస్తున్నాడు. బహుశా అది శరీరంలో గుండా పనిచేస్తుందేమో, అది కుటుంబంలో గుండా పనిచేస్తుంది, ఒకవేళ భర్తలో పనిచేస్తుందేమో, భార్య ద్వారా పనిచేస్తుందేమో. ఈ హింస వలన నేను ఆనాడు సంఘము అభివృద్ధి చెందినట్లుగా నేను విస్తరించబోతున్నాను. ఆధ్యాత్మికంగా, ఆరోగ్యంగా నేను వర్ధిల్లుతాను, సమాధానాన్ని కలిగి ఉంటాననే నిరీక్షణతోనే ఉండు.
ఐగుప్తుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలుతో. నేడు చూచిన ఐగుప్తులు ఇక మీదటికి ఎన్నటికీ కనబడరన్నారు. ఆత్మీయులారా, బహుశా నీ జీవితంలో కూడా దేవుడు ఈ దినాన చూచుచున్న శ్రమను మరొక దినాన లేకుండా దాన్ని చేస్తాడేమో. ఈరోజు నువ్వు పొందుతున్నటువంటి హింసను, అనుభవిస్తున్న క్షోభను మరొక దినాన నీ హృదయుడు దాన్ని సంపూర్తిగా వేలతో పెకిలించిపోతున్నాడేమో. విశ్వసించరాదా? దేవుని యందు నమ్మిక ఉంచరాదా? సంఘమునకు హింస కలిగిన తర్వాత సంఘము నా పిల్లరా ఆ సమరి అందంతటా చెదిరిపోయి విస్తరించింది పిల్లరా, విస్తరించింది. బెరయాకు, ఎఫెసుకు, నా తండ్రి గలిలియాకు, నా పిల్లరా కొరింథీకు సంఘం విస్తరిస్తూ వెళ్ళింది. ఈ శ్రమల మధ్యలో కూడా నిన్ను దేవుడు విస్తరింపచేయాలనుకుంటున్నాడు. ఈ మాటలు వినుచున్న ఓ తల్లి, అయ్యా నువ్వు బలహీనంగా ఉన్నావా? శోధనతో నలిగిపోతున్నావా? ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నావా? ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. ధైర్యాన్ని వహించు. దేవునిపై ఆధారపడు. ఆశ్చర్యకరుడైన దేవుడు, తన సంఘం పట్ల శ్రద్ధ వహించిన దేవుడు, ఆయన యందు విశ్వసించిన ఆయన కుమారుడవు కుమార్తెవైన నీ ఎడల ఆయన నిశ్చయముగా జాలిపడే దేవుడు. కృంగిపోవద్దు, ధైర్యాన్ని కలిగి ఉండు, ఓర్పుతో నుండు. ప్రభు నీకు సహాయం చేయనుగాక. తండ్రి దేవ స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. జీవంతోనూ కృపతోనూ బలముతోనూ నింపండి. ఆశ్చర్యకరమైన వెలుగులో నడిపించండి. ప్రతి ఒక్కరి అవసరాలన్నీ తీర్చండి. దేవా మా ప్రియులు మాటలు వించిన వారు ఎందరైతే శ్రమను అనుభవిస్తూ ఉన్నారో అయ్యా, నేడు చూసిన ఐగుప్తులకి మీదటికి అన్నిటికీ కనపడన్నారు. అయ్యా, నేడున్న శ్రమ వారికి మీదటికి లేకుండా చేయండి. మీ ఆత్మతో నింపండి. యేసు నామమున ఆమేన్.